ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ శ్రీనివాసాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి అనగా 5/5/2025 సోమవారం నుండి 9/5/2025 శుక్రవారం వరకు పాంచాన్నిక దీక్షతో స్వామివారి యొక్క 14వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు అత్యంత మహావైభవంగా నిర్వహించబడుతూ ఉన్నవి. కనుక మరి భక్తులందరూ, గ్రామస్తులందరూ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు సహాయ సహకారములు అందించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రుడు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మొదటి రోజు 5వ తేదీ సోమవారం రోజున స్వామివారికి సుప్రభాత సేవా కార్యక్రమాలతో పాటుగా స్వామివారికి పంచామృత అభిషేకము, పెళ్లి కుమారుని చేయుట, ఈ కార్యక్రమాలన్నీ కూడా మొదటి రోజు ఉదయం పూట, సాయం సమయంలో మేధినీ పూజ, ఋత్యుకరణ, దీక్షాధారణ, అంకురార్పణ, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నవి. 6వ తేదీ మంగళవారం రోజున విశేష పూజా కార్యక్రమాలతో పాటుగా ముఖ్యమైనటువంటి మరి ధ్వజారోహణము జరుగుతుంది. ఈ సందర్భముగా ఉదయం 10 గంటలకు సంతానం లేనటువంటి దంపతులకు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి గరుడ ప్రసాదాన్ని ఇవ్వటం జరుగుతుంది. మంగళవారం సాయంత్రం ఊంజల్ సేవ, అదేవిధంగా ముఖ్య అతిథులు శ్రీ ఆకెళ్ల విభీషణ శర్మ గారి యొక్క ప్రవచనం, పెద్దశేష వాహన సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి. 7వ తేదీ బుధవారం పల్లకి వాహన సేవా కార్యక్రమం, పల్లకి ఉత్సవమూర్తులకు విశేష స్నపన, తీర్థప్రసాద వినియోగములు జరుగుతాయి. అదేవిధంగా సాయం సమయంలో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క ప్రవచనం, గరుడ వాహన సేవ, రాత్రి 8 గంటల దగ్గర నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భక్తి టీవీ లైవ్లో కూడా ప్రసారం అవుతుంది. ఆ తర్వాత ఏకాంత సేవ, తీర్థ ప్రసాద వినియోగం. 8వ తేదీ గురువారం రోజున సూర్యప్రభ వాహన సేవ ఉదయం పూట, మిగతా విశేష పూజా కార్యక్రమాలు. అదేవిధంగా సాయంత్రం 6 గంటల దగ్గర నుండి ఎంఎస్ శ్రీనివాస్ గారిచే హనుమాన్ చాలీసా పారాయణం, అదేవిధంగా చంద్రప్రభ వాహన సేవ, ఏకాంత సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి. 9వ తేదీ శుక్రవారం రోజున గ్రామదేవతకు పుణ్యస్త్రీలందరూ కూడా పసుపు కుంకుమ, నీళ్ల బిందెలతో నీళ్లు పోయాలి. అదేవిధంగా గ్రామంలోని స్త్రీలందరూ కూడా పాలు పొంగళ్ళు పొంగించవలేను. మగవారంతా కూడా మరి గోవులను చక్కగా స్వామివారి దేవాలయం చుట్టూ మరి ప్రభంజనోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలి. అదేవిధంగా చక్ర స్నానము, ఔపృదోత్సవము, మరి యజమానులకు ఆశీర్వచనము, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతూ ఉన్నాయి. కనుక భక్తులంతా కూడా స్వామివారి యొక్క 14వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని